హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జనసేన పార్టీలోకి మంచు మనోజ్ తన భార్య అయిన మంచు మౌనిక వీళ్ళిద్దరూ కూడా జనసేనలో చేరబోతున్నట్లు చాలా పెద్ద ఎత్తున భారీగా ప్రచారం జరుగుతుంది. అసలు ఎందుకు ఏంటి అని మనం క్లియర్ కట్గా మాట్లాడుకుంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా మంచు మనోజ్ తన భార్య మౌనిక ఒక పక్క, మంచు విష్ణు, మోహన్ బాబు మిగిలిన వాళ్ళంతా కూడా ఒక పక్క అనేటట్టు కొంత వాళ్ళ కుటుంబ కలహాలు అయితే గత వారం రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కొంతవరకు కూడా ఇప్పుడు తగ్గాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మంచు మనోజ్ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా నాకు థ్రెట్ ఉంది, మంచు విష్ణు నన్ను కానీ నా పిల్లలు కానీ నా భార్యను కానీ ఏదో చేసే అవకాశం ఉంది అనేటట్టు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనకి కొంత బలం కావాలి, కొంత సపోర్ట్ పరంగా కొంత రాజకీయాల్లో ఉన్న బలం అయితే మనకి కొంత అండదండలు ఉంటాయి అనేటట్టు వాళ్ళిద్దరూ ఆలోచించుకోను మరి ఇంకొకటి అనేది తెలియదు. కానీ వీళ్ళిద్దరూ కూడా నిన్న ఏదైతే నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కీలకంగా చూసుకుంటే ఆళ్లగడ్డలోని భూమా నాగిరెడ్డి గతంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడు చనిపోయారు. ఆయన భార్య శోభా నాగిరెడ్డి గారి జయంతి వేడుకల్లో మెయిన్గా మంచు మనోజ్ తన భార్య మౌనిక ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది. మంచు మనోజ్ భార్య ఎవరనంటే భూమా నాగిరెడ్డి గారి చిన్న కూతురు. ఆవిడ కూడా కొంత రాజకీయం ఫ్యామిలీ నుండి వచ్చారు కాబట్టి ఆవిడ కూడా కొంత పాలిటిక్స్ అనేవి ఒక ఐడియాలజీ కానీ కొంత అనుభవం అనేది ఉంటుంది. పైగా భూమా అఖిలప్రియ మౌనిక గారి సొంత అక్క. అక్కడ కీలకంగా చూసుకుంటే భూమా అఖిలప్రియ గతంలో మంత్రి కింద చేశారు 2014 ఆ టైంలో. అండ్ మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఉన్నారు ఆళ్లగడ్డకి. వీళ్ళకి కొంత బలం కానీ కొంత సపోర్ట్ కానీ కావాలి అనుకుంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలి. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆళ్లగడ్డ నుంచి ఆల్రెడీ భూమా అఖిలప్రియ అంటే మంచు మనోజ్ భార్య అక్క ఎవరైతే ఉన్నారో అఖిలప్రియ గారు, ఆవిడ ఆల్రెడీ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆవిడకంటూ కూడా ఒక పట్టు అనేది సాధించుకున్నారు. భూమా నాగిరెడ్డి గారి టైం నుంచే కూడా ఈవిడ రాజకీయాల్లో కొంత యాక్టివ్గా ఉండడం, ఆయన చనిపోయిన తర్వాత వెంటనే కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయడం, అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఈవిడ సస్టైన్ అవుతున్నారు. అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే టీడీపీ అయితే ఖచ్చితంగా ఎలాగో ఆపర్చునిటీ లేదు. ఎందుకనంటే భూమా ఫ్యామిలీకి సంబంధించి భూమా నాగిరెడ్డి అన్నదమ్ములు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా కీలకంగా చూసుకుంటే రాజకీయాల్లో దాదాపుగా 1990s నుంచే కూడా ఎప్పటి నుంచో దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అయితే నాగిరెడ్డి గారు ఆయన భార్య ఇద్దరు చనిపోయారు. మెయిన్గా వాళ్ళ తర్వాత కీలకంగా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీలోనే కీలకంగా ఉన్నారు. ఇక్కడ టీడీపీలో ప్రస్తుతానికి అయితే ఖాళీ లేదు కాబట్టి జనసేన అయితే బాగుంటుంది అనేటట్టు ఒక అవకాశం తీసుకోవడం జరుగుతుంది. పైగా జనసేనలో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ రెండోది చూసుకుంటే ఆల్రెడీ గతంలో మనం చూసుకుంటే మంచు మనోజ్కి పవన్ కళ్యాణ్ గారికి మంచి బాండింగ్ అనేది ఉంది. మనకి ఎక్కడికి వెళ్ళా కానీ చాలా పాజిటివ్గా మంచు మనోజ్ అయితే జనసేన నాయకులే కానీ జనసేన కార్యకర్తలే కానీ పవన్ కళ్యాణ్ గారిని కొంత బాగా అభినందించడం జరుగుద్ది. మన గతంలో కూడా చూసాం. ఇక్కడ కీలకంగా చూసుకుంటే జనసేన పార్టీ అయితే బాగుంటుంది అనే నేపథ్యంలో జనసేనలో జాయిన్ అవ్వబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి ఎక్కడి నుండి పోటీ చేసే అవకాశం ఉంది రాబోయే ఎన్నికల్లో, ఎక్కడి నుంచి వీళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలు పెడతారు అనేది తెలియవలసింది. అందులో కీలకంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఆల్రెడీ కూడా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఉన్నారు కాబట్టి ఎవరు మంచు మనోజ్ భార్య మౌనిక ఎవరైతే ఉన్నారో ఆవిడ అక్క, స్వయాన అక్క. మరి ఆవిడ రాజకీయానికి ఈవిడ ఎదురెళ్ళరు కాబట్టి ఖచ్చితంగా నంద్యాల నుంచి రాబోయే ఎన్నికల్లో వీళ్ళు పోటీ చేసినా కానీ లేదనంటే వీళ్ళ రాజకీయం అంతా కూడా అక్కడే జరుగుతుంది. ఆల్రెడీ జనసేన పార్టీ అనేది నంద్యాలలో చాలా బలహీనంగా ఉంది. మరి భూమా మౌనిక ఎవరైతే ఉన్నారో అంటే నాగిరెడ్డి గారి చిన్న కూతురు ఎవరైతే ఉన్నారో మంచు మనోజ్ భార్య, ఆవిడ ఖచ్చితంగా అక్కడి నుండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినట్లయితే మాత్రం జనసేనకి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. మరి వీళ్ళు ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది పక్కన పెడితే మాత్రం జనసేనలో చేరబోతున్నట్లు చాలా భారీ ఎత్తున చేరబోతున్నట్టు చాలా గట్టిగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. కానీ 99% ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మంచు మనోజ్కి పవన్ కళ్యాణ్ గారికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కలుసుకున్నా కానీ ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ అనే ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే భూమా నాగిరెడ్డి గారి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉంది. గతంలో భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ ఏరియాకి పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వెళ్ళవలసి ఉన్నా కానీ వద్దు, వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ బాధల్లో ఉన్నారు, ఎలాంటి సమయంలో మన రాజకీయం చేయకూడదు అనేటట్టు ఆయన అక్కడికి వెళ్ళలేదు.
పైగా 2014లో భూమా అఖిలప్రియ మినిస్ట్రీ కింద వచ్చారు. ఆవిడ గెలవడానికి అక్కడ మెయిన్గా కూటమి పార్టీ అధికారంలోకి రావడానికి అప్పట్లో కూడా పవన్ కళ్యాణే కారణం. కాబట్టి ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా కానీ జనసేనలో జాయిన్ అవ్వడానికి మంచు మనోజ్ తన భార్య మౌనిక ఇద్దరు కూడా చాలా పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. దాదాపుగా 1000 కార్లతో ఒక భారీ ర్యాలీ చేసుకుంటూ వచ్చి జనసేనలో చేరబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. కానీ రాబోయే రాజకీయాల్లో మాత్రం మరి ఈ వీళ్ళు ఏ విధంగా ఎదుగుతారు, ఏ విధంగా మలుచుకుంటారు, వీళ్ళకి రాజకీయం ఎంతవరకు కూడా పట్టుంది అనేది తెలియవలసి ఉంది. ఫైనల్గా చూసుకుంటే జనసేనలోకి వచ్చే అవకాశం ఉంది అనేది చాలా పెద్ద ఎత్తున వార్త అయితే సంచలనం కింద మారింది. మరి ఏం జరుగుద్ది అనేది 2-3 రోజుల్లోనే మనకు ఒక క్లారిటీ అయితే పూర్తి స్థాయిలో రాబోతుంది.